మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. సార్, ఇప్పుడు తాడికొండ శ్రీదేవి అనేది రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారిన ఇష్యూ. నెల్లూరులో 3 రెడ్లని సస్పెండ్తో పాటు ఇక్కడ తాడికొండలో శ్రీదేవి సస్పెన్షన్ ఒకటి జరిగింది. ఆమె క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనేది అభియోగం. దీని మీద ఈ ఎపిసోడ్ మీద శ్రీదేవి చేసిన కరెక్టా, పార్టీ చేసిన కరెక్టా చెప్పండి. శ్రీదేవి నమ్మక ద్రోహం చేసింది, పార్టీ చేసింది కరెక్టేనని మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ మా యువత అందరిగానే కూర్చొని మాట్లాడుకున్నాం. ఆవిడ చేసింది తప్పే, పార్టీకి ద్రోహం చేసింది. అంత క్రితం ఏదో చేసింది, మరి అది వేరే అంశం. కానీ ఇది మాత్రం నమ్మక ద్రోహం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళి మరి కలవటం, మరి ఆయన సరే నేను సీట్ ఇవ్వకపోవటం జరుగుతుందమ్మా, సీట్ ఇవ్వలేను, కాకపోతే దానికి తగిన న్యాయం నేను చేస్తానని ఆయన చెప్పిన తర్వాత కూడా ఆవిడ చాలా నమ్మక ద్రోహం చేసిందని మేము అనుకుంటా ఉన్నాం. శ్రీదేవి ఒక ఎమ్మెల్యేగా ఫెయిల్ అయింది అని అంటున్నారు. దీనికన్నా ముందు ఎలా ఆమె ఫెయిల్ అయింది, అసలు కారణం ఏందంటారు? దానికన్నా శ్రీదేవి ఫెయిల్ అనే దానికన్నా కూడా ఆమె డాక్టర్ వృత్తికే సరైన న్యాయం చేయగలిగిన వ్యక్తి అని మేము అనుకుంటున్నాం. రాజకీయాలకు పనికిరాదని అనుకుంటున్నాం. మరి ఆ రోజుల్లో శ్రీదేవికి టికెట్ ఎందుకు ఇచ్చారు? మీరందరూ ఓట్లు ఎందుకు వేశారు? ఏ నమ్మకంతో వేశారు? మా ఊరు అమ్మాయి మా గ్రామానికి న్యాయం చేస్తుంది. మరి మా తాడికొండని బంగారపు కొండ చేస్తానంటే మా అమ్మ ఎప్పుడు బంగారపు కొండ చేస్తానని మా వాళ్ళందరూ ఎదురు చూశారు. బంగారపు కొండ చెయ్యకపోగా మరి రాజకీయంగా ఒంబు చేసింది. రాజకీయం తెలిసినట్టు ఎవరూ చెయ్యరు. అది ఆ అమ్మాయి రాజకీయంగా రాజకీయాన్ని ఒంబు చేసింది, నమ్మక ద్రోహం చేసిందని సభాముఖంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పార్టీలో మీలాంటి లీడర్లు ఇక్కడ చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి శ్రీదేవిని గైడ్ చేయడం కానీ, ఇలా కాదు అలా చేయాలమ్మా అని చెప్పడం కానీ, ఆమె మీ మాట వినడం కానీ ఇలాంటివి ఏం జరగలేదా? సీనియర్స్ని వాళ్ళని గౌరవించడం, సీనియర్ల దగ్గర సలహాలు తీసుకోవటం అనేది ఏమి లేదండి. ఆవిడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దగ్గర ఒక 60% బ్రోకర్స్ తయారయ్యారు. 40% మంచి నిజమైన కార్యకర్తలు ఉన్నారు. 60% బ్రోకర్లు తయారయ్యి ఆవిడ తప్పు మార్గాన్ని పట్టించారు. సీనియర్ల సలహా తీసుకోలేదు. శ్రీదేవి మీద అవినీతి ఆరోపణలు అని అంటున్నారు. ఏంది సార్ అవినీతి ఆరోపణలు? ఎట్లాంటివి అవి? మీకు తెలియని మాకు తెలుసా సార్? మీకు తెలిసిందే. ఆవిడ ఇప్పుడు రక్తం మరిగిన పులి ఏం చేస్తుంది అని ఆలోచన చేసుకునేటట్టయితే అదే రకంగా కూడా ఈవేళ కూడా మరి ప్రతి విషయానికి డబ్బు ఆశించిన వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంటే ఆశించి ఇటువంటి తప్పుడు పని చేసిందని అనుకుంటున్నాం. మా తాడికొండ ప్రజలందరూ, తాడికొండ కార్యకర్తలందరూ ఆవిడ చేసిన పనికి చాలా బాధపడతా ఉన్నారు. ఒక తాడికొండ పిల్ల ఉండి ఈ విధంగా చేసిందని ప్రతి కుర్రవాడు ఒక రకంగా ఇప్పుడు ఆ బ్యానర్ కనపడితే ఆ బ్యానర్కి ఒక కాగితం వాడే కాగితం తీసుకుని ఆ ముఖానికి అంటించేస్తున్నారు, కొంతమంది చింపుతున్నారు. అంటే ఆవిడ మీద అటువంటి ద్వేషభావన తయారైందని మేము అనుకుంటా ఉన్నాం. నేను దళిత మహిళను కావడం వల్లే ఇదంతా జరుగుతుంది, నా మీద అభియోగాలు వేస్తున్నారు, అనుమానపడుతున్నారు, అవమానిస్తున్నారు అంటున్నారు. అది మొన్న 2 రోజుల నాటి మాట అండి, ఈ రోజు మాట కాదు. 2 రోజుల నాటి మేము అంతే అనుకున్నాం. మా అమ్మాయి అంత క్రితం ఏం చేసినా కూడా ఈ రోజు నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళొచ్చి మరి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఒక ఒప్పందం కుదిరించుకొని, నేను టికెట్ ఇవ్వలేకపోయినా కూడా నీకు సమన్యాయం చేస్తాను, ఏదో పని చేస్తానని చెప్పడం వలన ఆమె చేస్తుందని అనుకున్నాం. మేమందరం నమ్మాం. ఆ నమ్మకాన్ని ఒంబు చేసి నమ్మక ద్రోహం చేసింది. ఈ రెడ్ల రాజ్యంలో ఇట్లాగే ఉంటుంది. వాళ్ళు మనల్ని నమ్మించినట్టు నమ్మిస్తారు, పైకి బాగా మాట్లాడతారు, లోపల వాళ్ళ డామినేషనే ఉంటుంది అని ఆమె ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదండి. నేను గడ్డి తిన్నాను. గడ్డి తిన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అటువంటి కార్యక్రమాన్ని చేస్తుందని నేను అనుకుంటా ఉన్నా. 3 రెడ్లను సస్పెండ్ చేశారు నెల్లూరులో, ఈమె ఒకటి, 4. అసలు ఇక్కడ వైసీపీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా?
కష్టపడితే గెలుస్తుందండి. మరి రాజధాని ఇష్యూ ఉంది ఇక్కడ, అందుకనే నీకు టికెట్ ఇవ్వట్లేదమ్మా అని జగన్ గారు చెప్పినట్టుగా బయట తెలుస్తుంది. ఇక్కడ రాజధాని ఇష్యూ నిజంగానే ఉందా? ఎంతో కొంత లేకపోలేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంటున్నారు. వాళ్ళని బాగా నమ్ముకొని ఉన్నాడు ఆయన. డెఫినెట్గా వాళ్ళు నాకు న్యాయం చేస్తారనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పక్కాగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ మీరు ఇచ్చినటువంటి టీవీ కనుక ఆయన వినేటట్టయితే వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి, అక్కడ రైతులకు న్యాయం చేయాలి. అది ఏ విధంగా చేయాలి? లేదు ఏదో ఒక రకంగా ఐటీ హబ్బో ఏదో ఒక హబ్బుని లేకపోతే ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే ఐటీగా ఆ, మంచి భూమి వస్తే ఆ రైతులు కొంత మేరకు బయటపడతారు. వాళ్ళు మానసికంగా మరి కొంతమంది చాలామంది దెబ్బతిన్న రైతులు ఉన్నారు. మరి వాళ్ళకి సమన్యాయం చేయాలి అంటే ఏదైనా ఒక హబ్బులు మంచిగా ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే మంచి భూమి వస్తే రైతులు దాన్ని మర్చిపోతారని మేము అనుకుంటా ఉన్నాం. అది మాత్రం ఆయన పక్కాగా దాని గురించి ఆలోచన చేసి పక్కాగా ఈ ఎలక్షన్ లోపలనే ఆలోచన చేసి వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. ఈమెకి ప్రధానంగా నందిగం సురేష్కి పడట్లేదని, అసలు ఈమె పోయి మొన్న జగన్ని కలిసిందే సురేష్ని మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళారని, దాని మీదే నేను బయటకు వస్తున్న ధోరణిలో ఆయనకి ఇంటి ఇచ్చారని అంటున్నారు. కాదండి, అదేం కాదండి. మా అమ్మాయి మరి ఏ విధంగా మనం ఏం చేయాలా, ఏ విధంగా యాక్షన్ చేయాలి, కానీ మా అమ్మాయి నాటకాలకు పనికి వస్తుంది, నాటకీయానికి బాగా పనికి వస్తుంది. మరి ఆవిడ ఆలోచన చేసి, ఎందుకంటే నమ్మక ద్రోహం అంటే జగన్ గారితో మాట్లాడి వెళ్ళినా కూడా ఇటువంటి నమ్మక ద్రోహం చేసింది అంటే ఆవిడ మంచి యాక్టర్, ఆమె సినీ ఫీల్డ్కి వెళ్తే బాగుంటుంది. డాక్టర్గా కాకుండా కూడా డాక్టర్గా నెంబర్ 1గా, ఎందుకంటే డాక్టర్ గారు ఏం చేస్తారండి, ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ముందుగా నర్సు గారు మరి ఫీజు ఉంటుంది కదండి, ఫీజు తీసుకుంటారు. ఫీజు తీసుకున్న తర్వాత లోనికి వెళ్తూ ఉంటారు, అమ్మగారు అప్పుడు చేయి చూస్తారు. సహజంగా డాక్టర్ వృత్తి చేసే పనిది. సేమ్ అదే రకంగా కూడా మా అమ్మాయి ఆ విధంగా ఆలోచన చేసి డాక్టర్ వృత్తి మాత్రం న్యాయం చేయగలరు. అంటే రాజకీయాల్లో కూడా డాక్టర్ లాగే బిహేవ్ చేసింది అని అనుకోవాలా? అది కరెక్ట్ కాదు. ఆమె రాజకీయాలకు పనికిరాదు అని మేము అనుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ శ్రీదేవి తర్వాత ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం ఏమండి? శ్రీదేవి తర్వాత ఇక్కడ వైసీపీ గెలవాలంటే ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మాకు అంటే సురేష్ కుమార్ గారు కాని పక్షంలో మాకు డొక్కా మాణిక్య ప్రసాద్, వాళ్ళిద్దరిలో మాకు ఎవరైనా పర్వాలేదండి. కొత్త వాళ్ళు వస్తే అది వేస్ట్ అండి. పాపం వాళ్ళు ఇంకా కష్టపడాలి. వీళ్ళిద్దరికి కష్టం తెలిసిన వ్యక్తులు ఎవరైనా కానీ మాకు ఒకటి ఓకే, కానీ వాళ్ళిద్దరిలోనే ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ రాజధాని లేకపోవడం వల్ల అసలు ఈ సీటే రాదు అన్న అభిప్రాయాన్ని కొందరు బాగా బలంగా వ్యక్తం చేస్తున్నారు. బయట కూడా అదే ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఒపీనియన్ ఉంది అని అంటున్నారు. లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి 175 కొట్టాలని చాలా తపన పడుతున్నారండి. అది ఏమి దాని గురించి అసలు ఆలోచన లేదు. పక్కాగా మేము కష్టపడి గెలిపించుకునే ప్రయత్నం కార్యకర్తలందరూ చేస్తారు. డెఫినెట్గా ఆవిడ ఈ సీటు మేము కొడతామండి. కొడతారు, అయితే గ్యారంటీ కొడతారు. కాకపోతే అభ్యర్థి మారాలనేది మీ ఒపీనియన్. అభ్యర్థులు ఏముందండి, వాళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా మేము సంతోషంగా చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ తాడికొండను వేధిస్తున్న సమస్య ఏంటి? దాన్ని తీర్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం ఏం చేయాలి? మాకు మెయిన్ మంచినీటి సమస్య అండి. మంచినీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. మేము ఒక ఊళ్ళో ఇవాళ ఒక నీళ్ళు వస్తే మళ్ళీ 4 రోజులకు మాకు నీళ్ళు వస్తాయండి. రైతులు మంచినీటి సమస్య, మంచినీటి కొరత చాలా ఉంది. ఆ మంచినీటి కొరత కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఇంటర్వ్యూ మాకు కల్పించట్లేదండి. వీళ్ళు అడిగినా కూడా వాళ్ళు పోవడానికే మాకు ఇబ్బందిగా ఉందనుకుంటా ఉన్నారు. మేము కూడా మా ఊరు తరపున కానీ లేకపోతే నియోజకవర్గం తరపున కానీ వెళ్ళి మా బాధలు చెప్పుకుందామంటే కనీసం ఆయన ఇంటర్వ్యూ కూడా మాకు అవకాశం కల్పించేటట్టు మా పెద్దలు లేరండి. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న భవిష్యత్తులో కూడా ఒక గంట పేద ప్రజల కోసం, కార్యకర్తల కోసం, పేద ప్రజల కోసం రోజుకి 1 గంట కనుక అవకాశం ఇచ్చేటట్టయితే ఇంకా వాళ్ళ నాన్నగారు లాగా రోజుకు 1 గంట అవకాశం ఇస్తే ఆయన మీద ఉన్నటువంటి బ్యాడ్ పోతుంది. మరి ప్రజలు కూడా ఆ సమస్యను తెలుసుకుంటారని నేను అంటూ ఉన్నాను. మా కుర్రాళ్ళందరి దగ్గర కూడా అటువంటి ఆలోచనే ఉంది. బయట తాడికొండ రాజధాని వ్యవహారం వల్ల ఈ సీటు వైసీపీ నుంచి కోల్పోయే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతున్నా ఇక్కడున్న వైసీపీ క్యాడర్లో అలాంటిది ఏం లేదు. అభ్యర్థి మారితే చాలు. ఇప్పటి వరకు డాక్టర్ వృత్తిలో ఎలాగా ఆమె ఫీజు తీసుకొని మరి పనులు వైద్యం చేసేదో అలాగా రాజకీయాల్లో కూడా
డబ్బు తీసుకొని పనిచేసే ఒకానొక ప్రవృత్తి ఆమె కనబరచడం వల్ల ఆమె మాకొద్దు, డొక్కా కానీ కత్తెర సురేష్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కానీ మేము ఇక్కడ గెలిపించడానికి రెడీగా ఉన్నామని ఇక్కడ వైసీపీ క్యాడర్ నమ్ముతోంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మంచినీటి సమస్య. ఈ మంచినీటి సమస్యను తీరిస్తే మాకు చాలు అని అంటున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ గారు సీఎంగా రోజుకు 1 గంట సేపు ప్రజలతో మమేకమయ్యే ఒక కార్యక్రమాన్ని చేపడితే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఆయనకు ఉంది అని వీళ్ళు అంటున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ఆ రైతులకి మేలు చేకూరే విధంగా ఏదో ఒక ప్యాకేజో లేకపోతే హబ్బో ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే వాళ్ళందరి యొక్క మనోభావాలని శాంతింపజేయవచ్చు అనే అభిప్రాయంతో వీళ్ళందరూ ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది తెలుస్తోంది. ఈసారి ఇక్కడ వైసీపీ వస్తుందా, టీడీపీ వస్తుందా, ఇక్కడ ఉన్న పరిస్థితి ఒక్క ముక్కలో చెప్పండి. 100% తాడికొండ నియోజకవర్గము వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎమ్మెల్యే సీటుని కైవసం చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ ఫలాలు అటువంటివి. ప్రతి పేదవాడు నవరత్నాల్లో భాగమైనటువంటి వీటిలో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి అందించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబం కూడా పొందింది. ఆ సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి ఏ కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలివేయదు. ఆయనకి ఓటేసి మళ్ళీ సీఎంగా గెలిపించి ఆయన రుణం తీర్చుకుంటారనేది మేము ఆశిస్తున్నాం. శ్రీదేవి ఇప్పటి వరకు చేసిన ఎమ్మెల్యేగా పనిచేయడం కావచ్చు, మొన్న క్రాస్ ఓటింగ్ పాల్పడడం కావచ్చు, దీని మీద వైసీపీ సస్పెండ్ చేయడం కావచ్చు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడికొండ స్థానిక వ్యక్తి అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారికి ఇక్కడ సీట్ ఇచ్చి గెలిపించడంలో ఆయన ఫేస్ వాల్యూని బట్టే ఉండవల్లి శ్రీదేవి గారు గెలిచారు. ఇంకా ఎలక్షన్ 4 నెలలు ఉన్నాయి అనగా ఆమెను ఇక్కడ తీసుకొచ్చి సమన్వయకర్తగా నియమించి గెలిపించడంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూ ఒకటే పనిచేసిందని మేము అభిప్రాయపడుతున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మేడం గారి మీద అంటే గౌరవ ఉండవల్లి శ్రీదేవి గారి మీద నమ్మకం ఉంచి స్థానిక వ్యక్తి అవటం వల్ల ఇక్కడ తాడికొండలో స్థానికంగా ఆమెకు సీట్ ఇచ్చి ఆమె గెలుపుకి కారకులయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే శ్రీదేవి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు ఆమె పూర్తిగా వమ్ము చేశారు. ఆమె ప్రకటించింది, నేను గెలిచానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూతోనే గెలిచాను, మరియు నేను ఈరోజు బతికున్నానంటే కరోనా కష్టకాలంలో నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలుగు చేసుకొని నా యొక్క వైద్యం విషయంలో ఎంతో మేలు చేశారు. ఆయన కలుగు చేసుకొని నాకు మెరుగైన వైద్యం అందించి నేను మళ్ళీ పునర్జన్మ వచ్చేలా ఆయన నాకు సహకరించారు. ఆయన మాకు దేవుడు లాంటి వ్యక్తి అని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే శ్రీదేవి గారు ప్రకటించడం జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఈరోజు ఎమ్మెల్సీ ఓట్లలో ఉండవల్లి శ్రీదేవి గారు టీడీపీకి ఓటేస్తారని ఎవరు ఊహించలేదు. కానీ నమ్మద్రోహం చేసిందని మేమైతే అభిప్రాయపడుతున్నాం. ఆమె చేసినటువంటి చర్య మంచిదని నేను అనుకోవటం లేదు, చాలా తప్పుడు చర్య అని భావిస్తున్నాను. నమ్మద్రోహం అనేది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిన్న మేలు చేసిన వ్యక్తి అయినా పార్టీకి ఉపయోగపడ్డాడు అనుకుంటే జీవితంలో ఆయన మర్చిపోయే మనిషి కాదు, మాట తప్పే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులు పార్టీకి పనిచేసిన ప్రతి వ్యక్తిగా ఆయన ఎంత విలువ ఇచ్చాడో ఈ సమాజానికి అందరికీ తెలుసు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనే ఈ సామాజిక వర్గాలకి పూర్తి స్థాయిలో రాజ్యాధికారం కలుగు చేసినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక నాయకుడని మేమైతే భావిస్తున్నాం. అది ఇది ఇక్కడ వైసీపీ అభిమానుల్లో ఉన్న ఒకనొక అభిప్రాయ సరళి. మీరు ఏమైనా మాట్లాడతారండి? ఏమండి మాట్లాడతారా? పెద్ద మనిషి పార్టీ కాకపోయినా మాట్లాడచ్చు. రాఘవరెడ్డి గారు చెప్పారు. మీ పేరు? నేను ఉండవల్లి నరసింహరావు అండి. తాడికొండ గ్రామానికి చెందినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ ఎస్సీ నాయకుల్ని. ఉండవల్లి శ్రీదేవి గారికి కూడా కజిన్ బ్రదర్ని అవుతాను. ఇది ఇప్పటి వరకు ఉండవల్లికే సోదరుడు సమానం అవుతారు మీరు.
కజిన్ బ్రదరు ఉండవల్లి శ్రీదేవి గారికి, ఉండవల్లి మీ పేరు ఉండవల్లి నరసింహారావు, ఈయన సోదరుడు వరుస అవుతారు. ఆయనే శ్రీదేవి చేసిన ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఆమె చేసిందంతా కరెక్ట్ కాదు, మొన్న కూడా క్రాస్ ఓటింగు, ఆమె అవినీతికి పాల్పడ్డారు, జగనన్న మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె ఉమ్ము చేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.